హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్. సో ఇవాళ వీడియో ఏంటంటే తొలి ఏకాదశి స్పెషల్ వీడియో అనమాట. సో మా ఇంట్లో మేము ఎలా జరుపుకున్నాము ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో అయితే పూజ అయిపోయింది. మేమైతే పూజ ఇలా మంచిగా దేవుళ్ళకి ఇవాళ మొత్తం క్లీన్ చేసుకొని మంచిగా పూజ అయితే చేసేసుకున్నాము. మా మమ్మీ పూజ అయితే చేసేసింది. ఇప్పుడు ఇక రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాం మనము. సో నేనైతే రెడీ అవుతున్నాను. టెంపుల్ అంటేనే ట్రెడిషనల్గా వెళ్ళాలి కదా. సో ట్రెడిషనల్గా నేనైతే ఈ కలర్ డ్రెస్ అయితే వేసుకుంటున్నాను. లావెండర్ కలర్ ఉంది. సో మంచిగా నెక్కి ఏమో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి మొత్తం డ్రెస్ అంతా స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది. సో నేను నార్మల్ బేసిక్ స్కిన్ కేర్ అయితే చేసుకుంటున్నాను. ఏం లేదండి, ఇదేంది జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను. యాక్చువల్గా సన్ స్క్రీన్ కూడా చేసుకుంటాను, బట్ ఎండ అంతా ఏం లేదు కాబట్టి నేను స్కిప్ చేసేసాను. నార్మల్గానే రెడీ అవుతాను. కాజల్, బొట్టు, మాయిశ్చరైజర్, ఫేస్కి ఫౌండేషన్ అంటూ అవి ఇవి అంటూ నేనేం పెట్టుకోను. ఆల్మోస్ట్ న్యాచురల్గానే రెడీ అవుతాను. జస్ట్ కాజల్, లిప్స్టిక్ కూడా అప్పుడప్పుడు, లేదంటే అసలుకే పెట్టుకోను. నేను చాలా వరకు అవాయిడ్ చేస్తాను. అయితేనే మన లిప్స్కి అనేది పిగ్మెంటేషన్ అవ్వకుండా ఉంటుంది అనేసి నేను మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే లిప్స్కి ఒక ప్రోడక్ట్ అయితే వాడతాను. అది ఇంట్లోనే ప్రిపేర్ చేసింది. సో సాఫ్ట్గా ఉంటాయి. అందుకనేసి ఎక్కువ బయట ప్రోడక్ట్స్ అయితే ఏం యూస్ చేయను. బేసిక్ స్కిన్ కేరే యూస్ చేస్తాను. సో నార్మల్గా రెడీ అయిపోయి జడ వేసేసుకొని బ్యాంగిల్స్ వేసేసుకుని, బ్యాంగిల్స్ అయితే మస్ట్ కదా. టెంపుల్కి వెళ్తున్నామంటే బ్యాంగిల్స్ అయితే కంపల్సరీ. ఇంకా యాక్చువల్గా ఫుల్గా వేసుకోవాలనుకుండే బాగా రెడీ అవ్వాలని. సో ఇంకా కొంచెం హెల్త్ బాగాలేకపోవడం, వీక్గా ఉండడం వల్ల నార్మల్గా రెడీ అయిపోయాను ఇలా డ్రెస్ వేసుకొని. సో చూడండి, ఇది నేను ఫైనల్గా రెడీ అయింది మాత్రం. ఇంకా డార్క్ సర్కిల్స్ అంటారా, అవును డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. ఈ మధ్య కొంచెం ఫోన్ అయితే ఎక్కువ చూస్తున్నాను. మా డాడీ అయితే కార్ క్లీన్ చేసేస్తున్నాడు. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. మాకు టెంపుల్ ఒక 10 to 12 కిలోమీటర్సే ఉందన్నమాట మా ఇంటి దగ్గర నుండి. విఠలేశ్వర టెంపుల్, తొలి ఏకాదశి అంటేనే మెయిన్ టెంపుల్ అదే కదా. సో ఆ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మన నిజామాబాద్ నుండి ఒక 10-12 కిలోమీటర్స్ వస్తుంది. అది మాక్లూరు మండల్లో ఉంటుంది. అక్కడ చాలా బాగుంది టెంపుల్ అయితే, నాకు నచ్చింది. నేను, మమ్మీ, డాడీ, ఇంకా మా సెకండ్ ఫ్లోర్లో ఆంటీ వాళ్ళు కూడా కలిసి మేమందరం కలిసి వెళ్ళామన్నమాట. ఇంకా మా మమ్మీ వాళ్ళు ఫొటోస్ దిగుతామనేసి, మమ్మీ ఇంకా ఆంటీ వాళ్ళు నిలబడ్డారు ఫొటోస్ దిద్దామనేసి. వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. టెంపుల్ అయితే చాలా బాగుంది. అంటే మనకు ఒక డిఫరెంట్ వైబ్ అయితే వచ్చేసింది. నేను ఇప్పటివరకు అయితే టెంపుల్ అయితే చూడలేదు. మా డాడీ ఇంతకుముందు వచ్చిందంట ప్రతిష్టాపన అప్పుడు. నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం. ఇవాళ తొలి ఏకాదశియే కదా, మనకి ఇక ఇప్పటి నుంచి అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి. ఇంకా మనం ఏదైనా ఇప్పుడే స్టార్ట్ చేసుకోవచ్చు అంట. కొత్త పని ఏదైనా స్టార్ట్ చేయాలి అని అంటే ఇది ఫస్ట్ మనకు తొలి ఏకాదశి అయిపోయినాకనే మనం ఏదైనా కొత్త పనులు స్టార్ట్ చేసుకోవచ్చు అనేసి అంటారు. మంచిగా శుభం జరుగుతుంది ఏదైనా కూడా అనేసి ఇక్కడ ఈ టెంపుల్కి అయితే తీసుకొచ్చారు మా డాడీ. సో విఠలేశ్వర టెంపుల్ ఇది బాగుంది. చిన్నగానే ఉంది కానీ సూపర్గా ఉంది. చాలా బాగా డెకరేషన్ చేసి మొత్తం ఫ్లవర్స్తోనే డెకరేషన్ చేశారు. సూపర్ ఉంది అసలు. ఒక్కొక్క డిఫరెంట్ థీమ్తోనే డెకోర్ అయితే చేశారు మంచిగా ఫ్లవర్స్తోని. అక్కడే ఆ విఠలేశ్వర టెంపుల్లోనే మళ్ళీ హనుమాన్ టెంపుల్ ఉంది. హనుమాన్ది కూడా ఉంది విగ్రహం, గణపతి, ఇంకా నాగదేవత, ఇంకా అయ్యప్ప స్వామిది కూడా ఉంది. నేను అది షూట్ చేయలేకపోయినా, ఇక్కడ అందరు భజన చేస్తున్నారు అనేసి అక్కడ షూట్ చేయనీయలేరు. ఐ మీన్ అక్కడ సైడ్ పోనీయలేరు అనమాట దాని దగ్గర వరకు. సో ఇక్కడ అంతా భజన చేస్తున్నారు, మీరు వినొచ్చు. సో ఇలా టైం స్పెండ్ చేసి ఇంటికైతే వచ్చేసాము. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.